पूरा लोकल। నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో నామినేషన్ వేశారు. వారణాసి లోక్సభ స్థానం నుంచి మోదీ పోటీలో నిలవడం ఇది మూడోసారి. ఈ సందర్భంగా వారణాసితో తనకున్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను వీడియో రూపంలో షేర్ చేస్తూ మోదీ ఎమోషనల్ అయ్యారు. అక్కడి నుంచి గెలిచిన నుంచి కాశీ నగరంతో, గంగామాతతో రాను రాను బంధం దృఢమవుతూ వచ్చిందని ఆయన అన్నారు. 2014లో మొదటిసారి నగరానికి వచ్చినప్పుడు గంగమ్మ తనను ఆహ్వానించినట్లుగా అనిపించిందని, ఆ తల్లి నన్ను దత్తత తీసుకుందని చెప్తూ మోదీ ఉద్వేగం చెందారు. ఇప్పుడు ఈ ప్రాంతం నాది అంటూ చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్య దేశం కనుక ఇక్కడి ప్రజలు తనను ఓటుతో ఆశీర్వదించాల్సి ఉంటుందని మోదీ అన్నారు. నామినేషన్ కోసం సోమవారమే కాశీ చేరుకున్న మోదీ సీఎం ఆదిత్యనాథ్ యోగితో కలిసి నగర వీధుల్లో భారీ రోడ్ షో నిర్వహించారు. ముందు దశస్వమేధ ఘాట్ ను మోదీ సందర్శించారు. తర్వాత క్రూజ్ లో నమో ఘాట్ వెళ్లి అక్కడి నుంచి కాలభైరవ ఆలయాన్ని సందర్శించుకున్నారు. రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్ లో పార్టీ కార్యకర్తలతోనూ ఆయన భేటీ అయ్యారు. నామినేషన్ కి ముందు రోడ్ షోకు వెళ్తూ కాశీ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు మదన్ మోహన్ మాల్వ విగ్రహానికి పూలమాల సమర్పించారు. రోడ్ షో పొడవునా ప్రధానికి ఆహ్వానం పలుకుతూ స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. కాషాయ దుస్తులు ధరించిన మహిళలు రోడ్డుకి ఇరువైపులా గూమిగూడి ఆయనకు స్వాగతం పలుకుతూ ఆశీర్వాదాలు పలికారు. మోదీపై పూల వర్షం కురిపించారు. మోదీ రోడ్ షో, నామినేషన్ కార్యక్రమంతో అత్యధిక నగర వారణాసి కాషాయమైంది. అనంతరం విశ్వనాథుని దర్శనం చేసుకున్నారు. యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగి, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్లతో టీడీపీ, జనసేన చీఫ్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోదీ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. 7వ దశలో అంటే జూన్ 1 వారణాసి స్థానానికి ఎన్నిక జరగనుంది.